ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ లేదా మీ ఇష్ట దైవం పేరు కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే ఈ వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. ఈ రాశి వారందరికీ కూడా దుర్గామాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మీ జీవితంలోని కష్టాలు, వాటి పరిష్కారాలు మరియు మీ ముందున్న ఉజ్వల భవిష్యత్తు గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియజేయబోతున్నాం. జనవరి 29, 30, 31 ఈ 3 రోజులు అత్యంత కీలకమైనవి. ఎందుకంటే దుర్గాదేవి స్వయంగా పంపే శక్తివంతమైన దైవ సంకేతాలు ఈ రోజుల్లో మీ కష్టాలకు ముగింపు తీసుకొస్తాయి. మీరు ఇప్పటి వరకు అనుభవించిన బాధలు, నమ్మిన వారి చేత ఎదురైన మోసాలు, లోపలే దాచుకున్న కన్నీళ్ళు ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. మీరు పడిన ప్రతి కన్నీటి వెనకాల ఒక దైవ నిర్ణయం ఉంది. మీరు భరించిన ప్రతి అవమానం వెనక ఒక గొప్ప మార్పు దాగుంది. ఈ వీడియో ఇప్పుడు మీకు కనబడింది అంటే అది సాధారణమైన విషయం కాదు. మీరు వెతకలేదు, ఈ సందేశమే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఇది దుర్గాదేవి మీకు పంపిన సంకేతం. ఇక్కడ చెప్పబోయే ప్రతి మాట కేవలం ఈ రాశి వారికి మాత్రమే సంబంధించింది. ప్రత్యేకంగా ఎస్ అనే అక్షరం ద్వారా మీ జీవితంలో జరగబోయే మార్పు, మీరు ఇప్పటి వరకు గమనించని దైవ సంకేతాలు, కష్టాలు ముగిసే ముందు వచ్చే హెచ్చరికలు, ఇవన్నీ స్పష్టంగా తెలుసుకుంటారు. ఈ రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతమైన పెద్ద సంఘటన జరగబోతుంది. ఈ సమాచారం మీ జీవిత దిశనే మార్చే శక్తి కలిగి ఉంది. కాబట్టి ఈ విషయాలను మొదటి నుంచి చివరి వరకు శ్రద్ధగా గ్రహించండి. గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితం సాధారణంగా సాగలేదని మీరే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది. ప్రశాంతమైన రోజులు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రతిరోజు ఒక పరీక్షలా అనిపించింది. బయటకు మీ జీవితం సర్దుకున్నట్టే కనిపించినా లోపల మాత్రం నిరంతరం ఒక యుద్ధం జరుగుతూనే ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న ఎన్నోసార్లు మీ మనసును కలవరపెట్టింది. కానీ ఈ రాశి వారి స్వభావం భిన్నమైనది. మీరు లోతుగా ఆలోచిస్తారు, లోతుగా అనుభవిస్తారు. చిన్న మాట కూడా మీ హృదయంలోనే బలంగానే నాటుకుపోతుంది. కానీ మీ బాధను బయటకు చూపించరు. నవ్వుతూ పనిచేస్తారు, అందరినీ చూసుకుంటారు. కానీ మీ మనసులో జరుగుతున్న పరిస్థితులు మీకే తెలుసు. మీలో దాచుకున్న స్వభావమే మిమ్మల్ని ఎక్కువ బాధను ఇచ్చింది. రాత్రి వేళ ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు మీ జీవితంలో ఉన్నాయి. నేను తప్పు చేశానా? మంచిగా ఉండడం వలనే ఇలా జరుగుతుందా అనే ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడాయి. గుండె బరువుగా మారి ఊపిరి కూడా సరిగ్గా తీసుకోలేని పరిస్థితులు వచ్చినా బయట మాత్రం నవ్వునే ధరించారు. బయట నవ్వుతూ లోపల విరిగిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. మీరు ఎవరిని మీదనైనా సరే నమ్మకం పెడితే పూర్తిగా పెడతారు. అదే నమ్మకం మిమ్మల్ని ఎక్కువగా గాయపరిచింది. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడి, సంబంధాల సమస్యలు ఏది సులభంగా దొరకలేదు. అయినా మీరు వెనక్కి తగ్గలేదు. అలసిపోయిన, భయపడ్డ, మనసు విరిగిపోయిన లోపలే దాచుకొని ముందుకు సాగారు. నిజం చివరికి బయటపడుతుంది అనే నమ్మకంతోటే మీరు మౌనాన్ని ఎంచుకున్నారు. కానీ ఆ మౌనం మీకు ఎంత భారంగా మారిందో మీకే తెలుసు. మీ ఎదుగుదలను చూసి మీ చుట్టూన్న వారే మీ కాళ్ళకు కట్టెలు వేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీతో కలిసి నడిచిన వాళ్ళే మీరు ముందుకు వెళ్తుంటే వెనక నుంచి లాగిన పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. బయటకు స్నేహం చూపించి లోపల అసూయను దాచుకున్న వాళ్ళు మీ మంచితనాన్ని మీ మీదే వాడుకున్నారు. అయినా మీరు చెడుగా మారలేదు. మీ మనస్సు మలినం కాలేదు. అదే మీకు గొప్పతనం. అవసరం ఉన్నంత వరకే దగ్గరగా ఉండి పని అయిపోయిన తర్వాత పక్కకు నెట్టేసిన వాళ్ళని కూడా మీరు చూశారు. నువ్వు లేకుండా నేను ఏమీ చేయలేను అన్నవారు కూడా ఒక్కసారిగా దూరం అయిపోయారు. ఆ సమయంలో కోపం కంటే కూడా బాధే ఎక్కువైంది. ఎందుకు అంటే మీరు వారిని నిజంగా మీ వాళ్ళలా భావించారు. కానీ వారికి మీరు ఒక అవసరంగా మాత్రమే కనిపించారు. మీరు ఎంత నిజాయితీగా ప్రవర్తించినా, ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నం చేసినా చివరికి మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మీరు చేసిన సహాయాన్ని
మర్చిపోయి మీరు చెప్పిన ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకొని మీ మీద ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఇంత చేసిన తర్వాత కూడా నన్నే ఇలా అనుకుంటారా అనే బాధ మీ గుండెను చీల్చింది. అయినా మీరు సమాధానం చెప్పలేదు. మౌనంగా అన్నిటినీ భరించారు. ఎన్నిసార్లు కింద పడ్డారో మీకే తెలుసు. ఒకసారి కాదు, ఎన్నోసార్లు. ఇక లేచే శక్తి లేదేమో అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ప్రతిసారి మళ్ళీ లేచి నిలబడ్డారు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో మీకే తెలియదు. బహుశా అది మీలో ఉన్న దైవశక్తి కావచ్చు. బయటకు బలహీనంగా కనిపించినా లోపల మీరు చాలా బలంగా ఉన్నారు. కొన్నిసార్లు దేవుడినే ప్రశ్నించాలనిపించింది. నేను ఎవరికి చెడు చేయలేదు, అయినా నాకే ఎందుకు ఇలా అనే ఆలోచన వచ్చింది. దేవుడిపై కోపం వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఆ కోపం ఎక్కువసేపు నిలబడలేదు. చివరకు మళ్ళీ మౌనంగా అన్నిటినీ భరించారు. ఎందుకు అంటే మీ మనసులోనే ఎక్కడో ఒక మూలలో దేవుడిపై నమ్మకం ఇంకా బ్రతికే ఉంది. మీ నొప్పి ఎవరికి కనిపించలేదు. మీ కన్నీళ్ళు ఎవరికి తెలియలేదు. మీరు నవ్వుతూ ఉన్నారని అందరూ అనుకున్నారు. కానీ ఆ నవ్వు వెనకాల ఎంత బాధ దాగి ఉందో ఎవరికి తెలియదు. రాత్రివేళ ఒంటరిగా కూర్చొని ఇంకెంత అని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. ఆ మాటలు బయటకు రాలేదు, కానీ గుండెల్లో మాత్రం బలంగా మోగాయి. అయినా మీరు మీ ధర్మాన్ని వదలలేదు. ఎవరు ఎలా ప్రవర్తించినా మీరు మీ విలువలని మార్చుకోలేదు. చెడు అనుభవాలను మిమ్మల్ని చెడుగా మార్చలేదు. అదే దైవ ప్రణాళికలోని మొదటి రహస్యం. కానీ ఈ రాశివారు అనుభవించిన ఈ బాధలు శిక్షలు కాదు. ఇవన్నీ మిమ్మల్ని లోపల నుంచి శుద్ధి చేసిన ప్రక్రియలే, బలంగా మార్చిన ప్రక్రియలు మాత్రమే. కష్టాలు ముగిసే ముందు ఈ రాశివారి మనసులోని ఒక విచిత్రమైన మౌనంగా మార్పు మొదలవుతుంది. బయటకి ఏం మారినట్టు కనిపించదు, కానీ లోపల మాత్రం చాలా మార్పులు జరుగుతుంటాయి. గతంలో చిన్న విషయాలకి స్పందించిన మనసు ఇప్పుడు నెమ్మదిగా శాంతంగా మారుతుంది. ఎవరు ఏమన్నారు, ఎవరు ఎలా ప్రవర్తించారు అన్నది ఇక అంతగా ప్రభావితం చేయదు. ఇది నిర్లక్ష్యం కాదు, పరిపక్వత. ఇప్పుడు ఎవరు మీ జీవితంలోనే ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే స్పష్టత మీలో ఏర్పడుతుంది. అవసరం లేని వివరణలు ఇవ్వడం మానేస్తారు. మీ మౌనం ఒక గోడలాగా మారుతుంది. అది ఇతరుల నుంచి దూరం పెట్టడానికి కాదు, మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి. ఆత్మనిర్భరత పెరుగుతుంది. నేను ఉన్నాను, నాకు నేనే సరిపోతాను అనే భావన బలపడుతుంది. ఇది ఒంటరితనం కాదు, స్వీయ బలం. పాత సంబంధాలపైన ఆసక్తి తగ్గడం కూడా ఈ మార్పులో భాగమే. ఒకప్పుడు చాలా ముఖ్యంగా అనిపించిన కొంతమంది ఇప్పుడు అంతగా ప్రభావం చూపరు. వారితో మాట్లాడకపోయినా మీ మనసు సమానంగానే ఉంటుంది. ఇది కఠినత్వం కాదు, ఇది జీవితంలోని కొత్త అధ్యాయానికి మీరు సిద్ధమవుతున్న సంకేతం. ఇంతవరకు మీరు అందరినీ కలిపే ప్రయత్నం చేశారు. సంబంధాలు చెడిపోకుండా ఉండాలని మీరే తగ్గుకున్నారు. కానీ ఇప్పుడు ఎక్కడ విలువ లేదో అక్కడ మీరు ఉండరు. ఎవరు గౌరవించరో వారి దగ్గర నుంచి మీరు మౌనంగా దూరం అవుతారు. ఇది గర్వం కాదు, ఇది స్వీయ గౌరవం. ఈ మౌనం మీ బలానికి గుర్తు. మీ మనసు ఇప్పుడు ఒక గట్టి నేలపైన నిలబడింది. మీ ఎదుట ఉన్న అదృష్టాన్ని మోయడానికి మీరు సిద్ధమవుతున్న దశ ఇదే. ఖాళీ అవుతున్న ఈ స్థలాన్ని నింపడానికి కొత్త అవకాశాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. కానీ అవి మీ జీవితంలోకి రావాలి అంటే మీరు లోపల తేలికగా మారాలి. అందుకే ఈ మార్పులు జరుగుతున్నాయి. కొన్నిసార్లు నేను మారిపోయానా అని మీకే అనిపించవచ్చు, కానీ నిజానికి మీరు మారలేదు. మీరు మీ నిజమైన స్వరూపానికి దగ్గర అవుతున్నారు. ఇంతకాలం అందరికీ నచ్చేలా ఉండాలని ప్రయత్నించిన మీరు ఇప్పుడు మీకు మీరు నచ్చేలా ఉండడం నేర్చుకుంటున్నారు. ఇదే అసలైన ఎదుగుదల, జీవితంలోనే ఒక కీలకమైన మలుపు. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది పరిపక్వత. మీరు ఇప్పుడు శబ్దం లేని శక్తిగా మారారు. ఎక్కువగా మాట్లాడకుండా అర్థం చేసుకునే స్థాయికి చేరుకుంటున్నారు. ఈ దశ భయపడాల్సింది కాదు, ఇది మీ కష్టాల ముగింపుకు ముందున్న సంకేతం. మీ మనసు సిద్ధమవుతుంది, మీ ఆత్మ బలపడుతుంది, మీ జీవితం కొత్త దిశగా మలుపు తిరగడానికి సిద్ధంగా ఉంది. ఈ మార్పును అడ్డుకోకండి,
ప్రశ్నించకండి. ఇది దైవం మీలో చేస్తున్న పని. మీరు భరించిన ప్రతి కన్నీరు, ప్రతి నొప్పి ఇప్పుడు అర్థవంతం అవ్వబోతుంది. మీ మౌనం ఒక ప్రార్థనలాగా మారబోతుంది. మీ శాంతి ఒక ఆశీర్వాదంగా మారబోతుంది. ఇదే సంకేతం. కష్టాలు ఇక ఎక్కువ కాలం ఉండవు. ఈ రాశి వారికి దుర్గాదేవితో ఉన్న సంబంధం సాధారణమైనది కాదు. అది మాటల్లో చెప్పలేని లోతైన ఆధ్యాత్మిక అనుబంధం. మీకు తెలియకుండానే అమ్మవారు ప్రతి అడుగును గమనిస్తూ కాపాడుతూ వచ్చారు. మీరు అనుభవించిన బాధలు, అవమానాలు, ఒంటరితనం అన్నీ కూడా ఆమె దృష్టిలోనే ఉన్నాయి. అందుకే చివరి వరకు మిమ్మల్ని వెరగనివ్వలేదు. ఇటీవల కాలంలో దుర్గాదేవి పేరు ఎక్కువగా వినిపించడం, అమ్మవారి చిత్రాలు, పాటలు, ఆలయాలు తరచూ ఎదురవ్వడం యాదృచ్ఛికం కాదు. మీరు ఆలయానికి వెళ్ళాలని అనుకోకపోయినా మార్గ మధ్యలోనే గుడి కనిపించడం, అమ్మవారి ఫోటో కళ్ళకు పడడం, ఇవన్నీ కూడా నేనున్నాను అని అమ్మవారు మౌనంగా గుర్తు చేసే సంకేతాలే. కొన్ని క్షణాల్లోనే మీ మనసే అమ్మవారి వైపు లాగబడుతుంది. దీపం వెలిగించాలనిపిస్తుంది. నిశ్శబ్దంగా ఆమె పేరును తలుచుకోవాలనిపిస్తుంది. ఇది అలవాటు కాదు, ఇది ఆత్మ పిలుపు. ఈ రాశివారు చాలా కాలంగా నెగిటివ్ శక్తుల మధ్య జీవించారు. అసూయ, ద్వేషం, వెనుక నుంచి చేసిన కుట్రల ప్రభావాన్ని మీరు ప్రత్యక్షంగా కాకపోయినా అనుభవించారు. అనవసరమైన ఆటంకాలు, ఆగిపోయే పనులు, చిన్న విషయాల్లోని పెద్ద సమస్యలు, ఇవన్నీ కూడా అదే ఫలితం. కానీ ఇప్పుడు ఈ దుర్గాదేవి కృపతో ఆ నెగిటివ్ శక్తులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. కాబట్టి మీ జీవితంలో దృష్టి దోషాలు క్రమంగా తగ్గుతున్నాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఉపయోగించుకున్న వాళ్ళు, మౌనంగా హాని చేసిన వాళ్ళు ఇప్పుడు తమ నిజ స్వరూపాన్ని తామే బయట పెడతారు. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రతీకారం కాదు, ఇది అమ్మవారి రక్షణ. మీ జీవితంలోనే ఉండకూడని వారు బయటకు వెళ్ళిపోవడమే ఒక ఆశీర్వాదం. ఒకప్పుడు నాకెందుకిలా అనుకున్న మీరు ఇప్పుడే నెమ్మదిగా అర్థం చేసుకుంటారు. ఈ బాధలన్నీ మిమ్మల్ని అమ్మవారికి దగ్గర చేయడానికి వచ్చినవే. మీ స్వచ్ఛమైన మనసే ఆమె కృపను మీ వైపు ఆకర్షించింది. మీరు ఎప్పుడు ఎవరికి చెడు చేయాలని చెప్పి అనుకోలేదు. అదే మీ బలం. ఇప్పుడు దుర్గాదేవి శక్తి మీ జీవితంలోనే పనిచేయడం మొదలవుతుంది. భయం తగ్గుతుంది, ఆందోళనలు తగ్గుతాయి. సమస్యలున్నా వాటిని ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుంది. ఏం కావాలో ఆమె అడుగుతుంది అని నమ్మకం స్థిరపడుతుంది. ఈ స్థితిలో రావడం అంటే అమ్మవారు మీ భారం తన మీద తీసుకున్నట్టే. కొన్నిసార్లు మీరు గమనిస్తారు, మీకు అన్యాయం చేసిన వాళ్ళే సమస్యలో పడటం, మీకు హాని చేయాలనుకున్న వారే దూరం అవ్వటం. మీరు ఏ మాట కూడా మాట్లాడలేదు, అయినా పరిస్థితులు మిమ్మల్ని అనుకూలంగా మారతాయి. ఇదే దైవ న్యాయం. దుర్గాదేవి న్యాయం శబ్దం చేయదు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం అంటే సమస్యలు రాకపోవడం కాదు, ఏ సమస్య వచ్చినా మీరు ఒంటరిగా ఉండకపోవడం. ఈ రాశి వారికి దుర్గాదేవి తల్లి మాత్రమే కాదు, ఒక రక్షకురాలు, ఒక మార్గదర్శిని. మీరు ఎంత మౌనంగా బాధపడినా ఆమె మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఇప్పుడు ఆ బంధం మరింత బలపడుతుంది. మీ జీవితంలోనే కొత్త అధ్యాయం మొదలవ్వడానికి ముందు అమ్మవారు మీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది. ఇదే ఈ రాశి వారితో ఆమెకున్న ప్రత్యేక బంధం. కష్టాలు పూర్తిగా ముగిసే ముందు కొన్ని స్పష్టమైన సంకేతాలు మీ జీవితంలో కనిపించడం మొదలవుతుంది. ఇవి బయటకి సాధారణంగా అనిపించిన ఆధ్యాత్మికంగా చూస్తే చాలా లోతైన అర్థం ఉంటుంది. పెద్ద మార్పు రాబోతున్నప్పుడు దైవం ముందుగానే చిన్న సంకేతాల ద్వారా మనసును సిద్ధం చేస్తుంది. మొదటి ముఖ్యమైన సంకేతం కళల ద్వారా వస్తుంది. కళలో అమ్మవారు కనిపించడం, దీపం వెలిగినట్టు చూడడం, సింహం దర్శనం కావడం లేదా ఎరుపు రంగు ఎక్కువగా కనిపించడం యాదృచ్ఛికం కాదు. ఇవన్నీ రక్షణ, శక్తి, విజయం దగ్గరలో ఉన్నాయని సూచించే సంకేతాలు. అమ్మవారు కళలో కనిపించారు అంటే మీ బాధలు ఆమె చెవిన పడ్డాయని అర్థం. దీపం అంటే చీకటి తొలగిపోవడం, సింహం అంటే భయం పోవడం, ఎరుపు రంగు అంటే శక్తి మీలో ప్రవేశించడం. కొన్నిసార్లు ఈ కళలు స్పష్టంగా గుర్తుకు ఉండకపోయినా ఉదయం లేచిన తర్వాత మనసులోనే ఒక శాంతి, ఒక నమ్మకం మిగులుతుంది.
ఏదో ఒక మంచి జరగబోతుంది అనే భావనను కలుగుతుంది. ఇదే ఆ కలల ప్రభావం. రెండవ ప్రధాన సంకేతం ఆగిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం. చాలా కాలంగా ప్రయత్నం చేసిన జరగని పనులు, నిలిచిపోయిన అవకాశాలు, ఆలస్యమైన ఫలితాలు అనుకోకుండా ముందుకు రావడం మొదలవుతుంది. ఒక చిన్న ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక అకస్మాత్తుగా నిర్ణయం ద్వారా పరిస్థితులు మారిపోతాయి. ముందు ఎంత కష్టపడినా కదలని విషయాలు ఇప్పుడు మీ ప్రయత్నం లేకుండానే కదులుతున్నట్టు అనిపిస్తుంది. ఇది అదృష్టం కాదు, ఇది దైవ సమయం. మీకు అవసరమైనప్పుడు పాఠాలు పూర్తయ్యాకనే ఈ ద్వారాలు తెరుచుకున్నాయి. మూడవ సంకేతం అడగని చోటు నుంచి సహాయం రావడం. మీరు ఎవరి దగ్గర సహాయం అడగలేదు, మీ బాధలు ఎవరికీ చెప్పలేదు. అయినా సరే అనుకోకుండా ఎవరు ముందుకు వచ్చి మీకు తోడ్పడతారు. అది ఒక మాట కావచ్చు, ఒక సలహా కావచ్చు, లేదా ఒక అవకాశం కావచ్చు. ఈ సహాయం సాధారణంగా మీరు ఊహించని వ్యక్తి ద్వారా వస్తుంది. ఇంతవరకు మీ జీవితంలోనే పెద్ద పాత్ర లేని ఎవరో ఒకరు మీ దిశను మార్చే మాట చెబుతారు. అదే దైవ సంకేతం. దైవం సహాయం పంపేటప్పుడు మన అహంకారాన్ని పక్కన పెట్టేసేలా చేస్తుంది. ఈ మూడు సంకేతాలు ఒకేసారి లేదా కొంత గ్యాప్తో రావచ్చు, కానీ ఇవన్నీ మీ జీవితంలోనే ఒక పెద్ద మార్పుకు ముందస్తు సూచనలు. ఈ దశలోనే భయపడకూడదు, సందేహపడకూడదు, ప్రశాంతంగా గమనించాలి. ఇప్పటి వరకు మీరు కష్టాలను మోస్తూ నడిచారు. ఇప్పుడు ఆ భారాన్ని దైవం మెల్లగా మీ చేతుల నుంచి తీసుకుంటుంది. మీ పని ఒకటే, నమ్మకం ఉంచడం. ఈ సమయంలోనే మీ మనసు తేలికగా అనిపించడం కూడా ఒక సంకేతమే. సమస్యలు పూర్తిగా పరిష్కారం అవ్వకపోయినా లోపల మాత్రం ఒక నిశ్చింత ఉంటుంది. ఇది తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం కాదు, తుఫాను ముగిసిన తర్వాత వచ్చే ప్రశాంతతకు ముందున్న సూచన. మీ జీవితంలోనే ఇప్పుడు అదే దశ మొదలైంది. దైవం మీతో మాటలతో కాదు, సంఘటనలతో మాట్లాడుతుంది. ఇక ఈ రాశి జీవితంలో ఎస్ అనే అక్షరంతో అనుకోకుండా ప్రాధాన్యం పొందుతుంది. మొదట ఇది ఒక చిన్న విషయంలా అనిపించవచ్చు. ఒక పేరు, ఒక స్థలం, ఒక సంస్థ లేదా ఒక సంఘటన రూపంలో ఈ అక్షరం మీ ముందుకు వస్తుంది. ఆ సమయంలో దాని ప్రాముఖ్యత పూర్తిగా అర్థం కాకపోయినా కాలక్రమంలో అదే ఎస్ అక్షరం మీ జీవిత దిశను మార్చే ద్వారంగా మారుతుంది. ఈ ఎస్ మొదట కొంచెం భయంగా అనిపించవచ్చు. నమ్మాలా వద్దని సందేహం రావచ్చు. ఆ అవకాశాన్ని స్వీకరించాలా వద్దా అనే భయం కూడా కలగవచ్చు. గతంలో నమ్మిన చోటే మోసం జరిగింది కాబట్టి ఈసారి మనసు జాగ్రత్తగా ఉంటుంది. కానీ ఈ భయం మిమ్మల్ని వెనక్కి లాగడానికి కాదు, తెలివిగా అడుగు వేయమని చెప్పడానికి మాత్రమే. దైవం ఎప్పుడు ప్రమాదంతో పాటు రక్షణను కూడా ఇస్తుంది. కొన్ని సందర్భాలలో ఈ ఎస్ వ్యక్తి పేరు కావచ్చు, అతను లేదా ఆమె మీ జీవితంలోనే అనుకోకుండా ప్రవేశిస్తారు. మొదట సాధారణ పరిచయంలా అనిపించిన ఆ వ్యక్తితో మాట్లాడిన తర్వాత మీలో కొత్త ఆలోచనలు, కొత్త ధైర్యం మేల్కొంటాయి. ఆ వ్యక్తి మీ జీవితంలోనే శాశ్వతంగా ఉండకపోయినా మీ దారిని మార్చే పాత్ర మాత్రం పోషిస్తారు. మరికొన్ని సందర్భాల్లో ఈ ఎస్ ఒక స్థలం కావచ్చు, మీరు ఎప్పుడు వెళ్ళని ప్రదేశం లేదా వెళ్ళాలని అనుకోని చోటుగా వల్లనే అవకాశం వస్తుంది. మొదట సంకోచం కలగవచ్చు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త అవకాశం, కొత్త గుర్తింపు లభిస్తుంది. మీ జీవితంలోనే స్థిరత్వం రావడానికి అదే స్థలం కారణం అవుతుంది. ఇది ఒక పెద్ద మార్పుకు ఆరంభం మాత్రమే. ఈ మార్పు ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే ఒక సంస్థ, ఉద్యోగం లేదా ప్రాజెక్ట్ రూపంలో మీ జీవితంలోకి రావచ్చు. గత అనుభవాల వలన కొత్త అవకాశాలపైన మీరు నమ్మకం పెట్టుకోవడానికి భయపడవచ్చు. కానీ ఈసారి దైవం మీకు ఇచ్చే అవకాశం భిన్నంగా ఉంటుంది. బయటకు కష్టంగా అనిపించినా లోపల మాత్రం ఇది నాకు మంచిదే అనే చిన్న నమ్మకం పదే పదే కూడా మీ మనసుకు వస్తుంది. అదే నిజమైన సంకేతం. ఈ దశలోనే మీ పేరు, గుర్తింపు, స్థానం మారే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న స్థితిలో ఇక ఎదగలేనని మీకే అర్థమైపోతుంది. కొత్త పేరు, కొత్త బాధ్యత, కొత్త పాత్ర మిమ్మల్ని పిలుస్తుంది. మొదట ఇది భారంగా అనిపించిన,
కాలక్రమంలోనే ఇదే మీకు సరైన దారి అని స్పష్టంగా తెలుస్తుంది. దైవం మిమ్మల్ని చిన్న గడపలో నిలబెట్టలేరు. పెద్ద ద్వారం తెచ్చుకోవాలి అంటే పాతదాన్ని వదలాల్సిందే. ఎస్ అక్షరం తెచ్చే మార్పు ఒక్క రాత్రిలోనే జరిగేది కాదు. ఇది ఒక ప్రక్రియ. మొదట సందేహం, తర్వాత ఆలోచన, ఆ తర్వాత నమ్మకం, చివరికి అంగీకారం. ఇవన్నీ ప్రయాణంలోనే మీరు మీ భయాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ప్రతి అడుగులో కనిపించే చిన్న చిన్న సంకేతాలు దైవం మీతోనే ఉందని గుర్తు చేస్తాయి. మీ పని ఒకటే, మనసు తెరిచి ఉంచడం. ఈ మార్పు మీ జీవితంలోనే శాశ్వత ప్రభావం చూపుతుంది. మీరు ఇప్పటి వరకు మిమ్మల్ని మీరు తక్కువగా చూసుకున్న స్థితి నుంచి బయటకి వస్తారు. మీ విలువ మీకే అర్థమవుతుంది. మీ సామర్థ్యాన్ని మీరు నమ్మడం మొదలు పెడతారు. ఈ దశలో వెనక్కి తిరిగి చూడకండి. వెనక ఉన్నది మిమ్మల్ని బాధ పెట్టింది, ముందున్నది మిమ్మల్ని నిర్మించడానికి సిద్ధంగా ఉంది. ఈ రాశివారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ భయంగా అనిపించిన ప్రతి ద్వారం ప్రమాదం కాదు. కొన్ని ద్వారాలు దైవం మన కోసం తెరుస్తుంది. ధైర్యంగా అడుగు పెట్టాలని సూచించే ద్వారమే ఈ ఎస్ అక్షరం. మీరు నమ్మితే అది మిమ్మల్ని కొత్త జీవితానికి తీసుకెళ్తుంది. సందేహిస్తే అది అలాగే నిలిచిపోతుంది. నిర్ణయం మాత్రం మీ చేతిలోనే ఉంది. ఇప్పుడు ఈ అక్షరాన్ని మీ చుట్టూ గమనించండి. ఎక్కడో ఒక చోట అది ఇప్పటికే మీ జీవితాన్ని తట్టి లేపుతూ ఉంటుంది. దాన్ని తేలికగా తీసుకోకండి. అది మీ జీవితం మలుపుకు సూచన. దైవం మీకు ఇచ్చిన సంకేతం. మీరు సిద్ధంగా ఉన్నారన్న నిర్ధారణ. ఈ దశలోనే ఈ రాశి వారి జీవితంలో ఒక అనుకోని వ్యక్తి ప్రవేశం జరుగుతుంది. మీరు ఏమి ఆశించని సమయంలో, ఏ ప్లాన్ చేయని క్షణంలో ఆ వ్యక్తి మీ దారిలోకి వస్తాడు. మొదట అతని లేదా ఆమె పాత్ర చాలా సాధారణంగా అనిపిస్తుంది. కానీ దైవం తన సందేశాలను తరచుగా అతి సాధారణమైన రూపాల్లోనే పంపుతుంది. ఆ వ్యక్తి చెప్పే మాటలు చాలా సాదాసీదాగా ఉంటాయి. ఒక చిన్న సలహా లేదా సాధారణమైన వాక్య మొదట మీరు వాటిని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ కొన్ని గంటలకు, రోజులకు ఆ మాటలే కొత్త అర్థంతో మీకు కనిపిస్తాయి. అప్పుడు అవి యాదృచ్ఛికంగా కావని మీకు అర్థమవుతుంది. ఆ వ్యక్తి మీ గతాన్ని తవ్వడు, మీ బాధలను వివరంగా అడగడు. కానీ మీ లోపల ఉన్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలాగా మాట్లాడతాడు. తెలియకుండానే మీ ఆత్మస్థాయిలో మీకు సంభాషిస్తాడు. అందుకే ఆ మాటలు మీ గుండెను తాకుతాయి. మీకు ఒక దారి చూపించినట్టు అనిపిస్తుంది. అదే దైవ సందేశం వచ్చిన సంకేతం. కొన్నిసార్లు ఆ వ్యక్తి మీ జీవితంలోనే ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. ఒక చిన్న పరిచయం, ఒక క్షణం మాత్రమే కావచ్చు. కానీ ఆ ఒక క్షణమే మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. మీరు ఇప్పటి వరకు ఒకే కోణంలో చూసిన జీవితాన్ని మరొక కోణంలో చూడటం మొదలు పెడతారు. అదే నిజమైన మార్పు. ఈ సమయంలో సందేహం రావడం సహజం. గతంలో నమ్మి నష్టపోయారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం తప్పు కాదు. కానీ పూర్తిగా మోసుకుపోవడం మంచిది కాదు. అనుమానాన్ని కొద్దిగా పక్కన పెట్టేసి వచ్చిన సందేశాన్ని వినడం నేర్చుకోవాలి. ఎందుకు అంటే అది మీ అహంకారాన్ని కాదు, మీ ఆత్మను తగ్గుతుంది. కొన్ని సందర్భాలలో ఆ వ్యక్తి మీకు ఒక అవకాశం చూపిస్తాడు. మీరు భయపడి దూరంగా ఉంచిన దాన్ని సూచిస్తాడు. అది ఈ కంఫర్ట్ జోన్ బయట ఉంటుంది. కానీ అదే దైవ సంకేతం. ఎదగాలి అంటే భయపడిన చోటే అడుగు పెట్టాలి. దారి చూపేది అతను, నడవాల్సింది మీరు. దైవ సందేశం ఎప్పుడు కూడా బలవంతంగా ఉండదు. అది మీ ముందు ఒక తలుపు తెరుస్తుంది. లోపలికి వెళ్ళాలా వద్దా అన్న నిర్ణయం మీది. కానీ హృదయం లోతుల్లో ఒక చిన్న శాంతి కూడా కలిగితే అది కూడా సరైన దారి అన్న సంకేతం. ఆ శాంతిని పట్టుకోండి. అది మీకు దారి చూపుతుంది. ఈ రాశివారు సాధారణంగా ఎక్కువగా ఆలోచిస్తారు. ప్రతి నిర్ణయాన్ని పదే పదే దుఃఖం వేస్తారు. కానీ ఈ సందర్భంలో అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనసు చెప్పేదాన్ని వినడమే చాలు. మీ మనసు ఏమంటుందో గమనించండి. లోపల ఏ భావన వస్తుందో శ్రద్ధగా వినండి. అనుకోని వ్యక్తి మాటలు మీలో ఆశ నింపి ధైర్యాన్ని పెంచితే అది దైవం పంపిన సంకేతమే. ఆ వ్యక్తి మీ జీవితంలోనే మార్పుకు బీజం వేస్తాడు.
ఆ బీజం వెంటనే మొలకెత్తకపోయినా సరైన సమయంలోనే మీకు ఈ వార్త అందుతుంది. ఆ బీజం వెంటనే మొలకెత్తకపోయినా సరైన సమయం వచ్చినప్పుడు అది ఒక పెద్ద వృక్షంగా మారుతుంది. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ మాట వినకపోతే నేను ఇక్కడ ఉండేవాడినే కాదేమో అనే భావన కలుగుతుంది. ఇదే దైవ సందేశం శక్తి. ఈ రాశివారి జీవితంలోని ఒక దశలో అకస్మాత్తుగా లోపల నుంచి బలమైన శక్తి మేలుకొంటుంది. ఇంతకాలం భయపడిన విషయాలే ఇప్పుడు చిన్నవిగా అనిపిస్తాయి. మాటల్లో చెప్పలేని ధైర్యం గుండెల్లో నిండుతుంది. ఇది ఒక్క రాత్రిలో వచ్చిన మార్పు కాదు. చాలా కాలంగా మీలో దాగి ఉన్న శక్తి బయటకు రావడమే. దుర్గాదేవి శక్తి మీలో ప్రవేశించినప్పుడు ఇలానే జరుగుతుంది. ఇంతవరకు మీరు చాలా విషయాలలోన మౌనంగా ఉన్నారు. అన్యాయం జరిగినా మాట్లాడలేదు, బాధ కలిగినా భరించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. మీ హక్కుల కోసం నిలబడడం మొదలు పెడతారు. ఎవరు మిమ్మల్ని తక్కువ చేయాలన్నా లోపల నుంచి ఒక నిరాకరణ వస్తుంది. ఇది కోపం కాదు, ఇది ఆత్మబలం. మీ విలువను మీరు గుర్తించడమే మీ మార్పుకు మూలం. ఈ ధైర్యం వలన మీరు గొడవ పడతారు అని కాదు, మీరు స్పష్టంగా మాట్లాడతారు. అవసరం లేని వివరణలు ఇవ్వరు, అవసరం లేని సలహాన్ని చూపరు. మీ సరిహద్దులను మీరు గట్టిగా నిర్ణయించుకుంటారు. ఇక్కడి వరకే అని మౌనంగా కానీ స్పష్టంగా చెప్పగలుగుతారు. ఈ స్థితికి రావడమే దుర్గాదేవి కృప. ఇప్పటి వరకు మీరు సంబంధాలను కాపాడుకోవడానికి మిమ్మల్ని మీరు కోల్పోయారు. కానీ ఇప్పుడు అవసరం లేని సంబంధాలు మీ నుంచి స్వయంగా విడిపోతాయి. కొందరిని మీరు దూరం చేయరు, కానీ వారు మీ నుంచి దూరం అవుతారు. అది కొంత బాధ కలిగించినా లోపల ఒక తేలిక ఉంటుంది. ఎందుకు అంటే ఇక మీరు నటించాల్సిన అవసరం ఉండదు. మీరు మీలాగా ఉండగలుగుతారు. ఈ దశలోనే మీ మనసులో ఒక శుద్ధి జరుగుతుంది. పాత కోపాలు, పాత అసంతృప్తులు, పాత భయాలు ఒక్కొక్కటిగా కరుగుతాయి. అవసరం లేని భావోద్వేగ బరువు తగ్గుతుంది. మీరు తేలికగా అనిపించడం మొదలవుతుంది. ఇదే ఆత్మశుద్ధి. దుర్గాదేవి శక్తి ముందు ఆ సిద్ధం నిలబడదు. కొన్నిసార్లు మీకు మీరే ఆశ్చర్యపోతారు. నేను ఇంత బలంగా ఎప్పుడూ ఉండలేదే అని అనిపిస్తుంది. ఒకప్పుడు భయపెట్టిన వ్యక్తులు, పరిస్థితులు ఇప్పుడు అంత ప్రభావం చూపవు. మీలో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఇది తాత్కాలిక ఉత్సాహం కాదు, ఇది లోతైన నమ్మకం. మీరు ఇక మీ జీవితాన్ని ఎవరి చేతుల్లో పెట్టరు. ఈ ధైర్యం మిమ్మల్ని ఒంటరిగా చేయదు. అది మీ చుట్టూ సరైన వ్యక్తులను మాత్రమే ఉంచుతుంది. నిజమైన సంబంధాలు మాత్రమే మిగులుతాయి. మిగతావి స్వయంగా తొలగిపోతాయి. ఈ విడిపోవడం మొత్తం బాధగా అనిపించిన దీర్ఘకాలంలోనే ఇది మీకు శాంతిని ఇస్తుంది. దైవం మీ జీవితాన్ని తేలిక చేయడానికి ఇలా శుద్ధి చేస్తుంది. ఈ దశలోనే మీరు చేసే ప్రతి నిర్ణయం స్పష్టంగా ఉంటుంది. గందరగోళం తగ్గుతుంది. మీ మనసు ఏమంటుంది, మీ ఆత్మ ఏమంటుంది అన్నది అర్థం చేసుకునే స్థాయికి మీరు వస్తారు. ఈ స్పష్టతే మీ ముందున్న మార్గాన్ని చూపిస్తుంది. ఇది దుర్గాదేవి మీ చేతిలో పెట్టిన దీపం లాంటిది. ఈ రాశివారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ కొత్త ధైర్యాన్ని కోపంగా లేదా అహంకారంగా మార్చుకోకండి. ఇది మిమ్మల్ని కాపాడుకోవడానికి వచ్చిన శక్తి, ఇతరులను కించపరచడానికి కాదు. మీరు మౌనంగా నిలబడిన మీ ఉనికి మీ బలాన్ని చూపిస్తుంది. ఇప్పటి నుంచి మీ జీవితం కొత్త లయలో నడుస్తుంది. మీరు ఇక బాధలను భరించే వ్యక్తులు కాదు, బాధలను దాటి ముందుకు నడిచే వ్యక్తిగా మారతారు. దుర్గాదేవి శక్తి మీలో స్థిరపడుతుంది. మీరు అడుగు వేసే ప్రతి చోట ఆమె రక్షణగా ఉంటుంది. ఈ ధైర్యం వచ్చినప్పుడు తెలుసుకోండి, మీ కష్టాల ముగింపు చాలా దగ్గరలోనే ఉంది. కష్టాలు పూర్తిగా ముగిసే ముందు ఒక విచిత్రమైన దశ వస్తుంది. అనుకోని సమయంలోనే పాత జ్ఞాపకాలు ఒక్కసారిగానే మనసులోనికి వస్తాయి. మర్చిపోయామని చెప్పి అనుకున్న సంఘటనలు, వ్యక్తులు, మాటలు మళ్ళీ గుర్తుకొస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు. మీకు ఈ విధంగా ఇది చివరి ఆత్మశుద్ధి ప్రక్రియ. దైవం మీ మనసును పూర్తిగా ఖాళీ చేయడానికి, మిగిలిన భారాన్ని బయటకు తీస్తుంది. ఈ జ్ఞాపకాలు వెనక్కి లాగడానికి కాదు, పూర్తిగా విడిచిపెట్టడానికి మాత్రమే వస్తాయి.
కొన్నిసార్లు కారణం లేకుండా బాధగా అనిపించవచ్చు. కన్నీళ్ళు అంచుల వరకు వచ్చి ఆగిపోతాయి. ఇది బలహీనత కాదు, ఇది చివరికి విడిచిపెట్టడం. ఈ దశలోనే ముఖ్యమైనది ఒకటే, ఆ జ్ఞాపకాల్లోకి పూర్తిగా మునిగిపోవద్దు. వాటిని గమనించండి, అంగీకరించండి, మెల్లగా విడిచిపెట్టండి. వాటిని తిరిగి జీవించవద్దు. కేవలం గమనించండి, ఇది నా జీవితంలో జరిగింది, కానీ ఇది నా భవిష్యత్తు కాదు అని మీకు మీరు చెప్పుకోండి. ఈ అంగీకారమే మీకు విముక్తిని ఇస్తుంది. పోరాటం అవసరం లేదు, వదిలేయడమే సరిపోతుంది. కొన్ని జ్ఞాపకాలు ఎక్కువగా బాధ ఇస్తాయి. ఎందుకు అంటే అవి మీ నిజాయితీకి గుర్తులు. మీరు పూర్తిగా ప్రేమించారు, పూర్తిగా నమ్మారు, పూర్తిగా విచ్చారు. అందుకే విడిపోవడం బాధగా అనిపించింది. కానీ ఆ అనుభవాన్ని మీ లోపంగా భావించవద్దు. అది మీ స్వచ్ఛమైన మనసుకు నిదర్శనం మాత్రమే. ఈ చివరి కన్నీళ్ళు మిమ్మల్ని బలహీనంగా చేయవు. అవి మీ గుండెల్లో నిలిచిపోయిన భారాన్ని కడిగి తీసుకెళ్తాయి. దుర్గాదేవి శక్తి ఈ దశలోనే మౌనంగా పనిచేస్తుంది. మీరు ఎంత ప్రశాంతంగా ఈ ప్రక్రియను అంగీకరిస్తే అంత త్వరగా శాంతి మీలో స్థిరపడుతుంది. కొన్ని సందర్భాలలోనే పాత వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నించవచ్చు. ఇది కూడా ఒక పరీక్షయే. ఈసారి మీరు గమనిస్తారు, వాళ్ళు మారలేదు, పరిస్థితి మారలేదు, కానీ మీరు మారిపోయారు. అదే మీకు విజయం. ఇప్పుడు మీరు ఎంచుకునే మౌనం మీ రక్షణ. ఈ దశ ముగిసిన తర్వాత మీలోనే ఒక ఖాళీ అనిపించవచ్చు. కాబట్టి అది బాధాకరమైన ఖాళీ కాదు, అది కొత్త దారికి స్థలం కల్పించిన ఖాళీ. మనసు తేలికగా ఉంటుంది, ఓపిరి సులభంగా పడుతుంది, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. ఇదే సంకేతం, చివరి శుద్ధి పూర్తయింది. ఈ రాశివారు ఈ దశను భయపడకూడదు. ఇది మీ జీవితంలో వచ్చిన చివరి భారమైన దశ. దీని తర్వాత వెలుగు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. పాతది పూర్తిగా ముగిసినప్పుడే కొత్తది మొదలవుతుంది. మీరు ఇప్పుడు ఆ అంచునే నిలబడి ఉన్నారు. కాబోయే రోజుల్లో నెమ్మదిగా కానీ బలంగా స్థిరత్వం వైపు నడిపిస్తాయి. ఆలస్యంగా వచ్చిన ఫలితమైన అది శాశ్వతంగా నిలిచే దశ ఇది. ఉద్యోగ జీవితంలోనే మీ ప్రతిభకు ఇప్పుడు గుర్తింపు వస్తుంది. మీ పని మాట్లాడుతుంది. మాటల కంటే కూడా ఫలితాలు మీ స్థాయిని నిర్ణయిస్తాయి. ఉద్యోగంలో లేదా వృత్తిలో కొత్త బాధ్యత, గౌరవం లేదా స్థిరత్వం లభిస్తుంది. కొందరికి ప్రమోషన్, కొందరికి కొత్త స్థానం, మరికొందరికి నమ్మకం పెరగడం కనిపిస్తుంది. ఇంతవరకు పట్టించుకోలేని వారే ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడుగుతారు. ఆర్థిక విషయాల్లో కూడా నెమ్మదిగా మార్పు మొదలవుతుంది. ఒకేసారి పెద్ద మొత్తాలు కాకపోయినా స్థిరమైన ఆదాయం అయితే వస్తుంది. ఖర్చులు నియంత్రణలకు వస్తాయి. భవిష్యత్తు వైపు ఆందోళన తగ్గుతుంది. డబ్బు విషయంలోనే మీరు తెలివిగా వ్యవహరించడం మొదలు పెడతారు. ఇదే ఎదుగుదలకు సంకేతం. కుటుంబంలో కూడా మార్పు కనిపిస్తుంది. ఇంతకాలం మీ మాటకు విలువ లేని చోట ఇప్పుడు మీ అభిప్రాయాన్ని వినే పరిస్థితి వస్తుంది. మీ త్యాగాలకు గుర్తింపు లభిస్తుంది. మీరు ఇక మౌనంగా భరించే వ్యక్తిగా కాకుండా గౌరవించబడే వ్యక్తిగా మారుతారు. ఆరోగ్య విషయాల్లోనే ఉపశమనం కనిపిస్తుంది. దీర్ఘకాలంగా ఇబ్బంది పెట్టిన సమస్యలు నెమ్మదిగా తగ్గుతాయి. మీ నిద్ర మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గడంతో శారీరక బలం పెరుగుతుంది. చిన్న అలవాట్లు మారి జీవితం సమతుల్యతలోకి వస్తుంది. ఈ దశలోనే మీరు గమనిస్తారు, జీవితంలోనే హడావిడి తగ్గింది, అవసరం లేని డ్రామాలు తగ్గాయి, ప్రశాంతత పెరిగింది. ఇదే నిజమైన స్థిరత్వం. ఇంతకాలం మీరు కోరుకున్న శాంతి ఇప్పుడు మీ జీవితంలోని అడుగు పెడుతుంది. ఈ స్థిరత్వం మీకు బహుమతిగా వచ్చింది, కానీ దీనిని నిలబెట్టుకోవడం మీ చేతిలోనే ఉంటుంది. మౌనం, కృతజ్ఞత, సహనం, ఇవే ఈ దశలోని దైవం మీకు ఇచ్చిన ఆయుధాలు. వీటిని గౌరవించినంత కాలం ఈ దశ మీ జీవితంలోనే దీర్ఘకాలంగా నిలిచిపోతుంది. ఈ రాశి వారి జీవితంలో ఒక దశ వచ్చినప్పుడు శత్రువులతోనే ప్రత్యేకంగా పోరాడాల్సిన అవసరం ఉండదు. ఎందుకు అంటే అప్పటి నుంచి కూడా దైవ న్యాయం శబ్దం చేయకుండా పని చేయడం మొదలు పెడుతుంది. కాబట్టి మీకు ఇప్పటివరకు మీ ఎదుగుదలను ఆపాలని వెనుక నుంచి పనిచేసిన నెగిటివ్ శక్తులు, మనుషులు,
ఒక్కొక్కరిగా తమ తమ దారిలోకి వెళ్ళిపోతారు. మీరు ఏమీ చేయకుండానే, ఒక మాట కూడా మాట్లాడకుండా ఈ పరిణామం జరుగుతుంది. ఇదే నిశ్శబ్ద దైవ న్యాయం. మీరు అనుభవించిన ప్రతి కష్టం ఒక కారణం కోసమే వచ్చింది. మీకు రావాల్సిన స్థానం చిన్నది కాదు. అందుకే చిన్న మార్గం ఇవ్వలేదు. పెద్ద బాధ్యత మోయగలగాలి అంటే ముందుగా పెద్ద పరీక్షలు అవసరమయ్యాయి. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారు. మీ మనసు, మీ ఆత్మ, మీ ధైర్యం అన్నీ ఒకే లయలో ఉన్నాయి. ఇదే సరైన సమయం. ఇప్పటి వరకు మీరు ఎందుకు నేను అని అడిగారు. ఇకపై ఇంతవరకు నన్ను తీసుకొచ్చిన శక్తి ఇక ముందు నన్ను నడిపిస్తుంది అని నమ్మాలి. మీలో వచ్చిన ఈ మార్పే మీ గెలుపు. పరిస్థితులు మారేలోపు మీరు మారిపోయారు. అదే నిజమైన విజయం. ఇక ఎవరు మీ శాంతిని మీ నుంచి తీసుకోలేరు. ఈ దశలో దుర్గాదేవి మీకు ఇచ్చే సందేశం ఒకటే: భయపడకు, నేను నీతోనే ఉన్నాను. మీరు ఒంటరిగా లేరు. మీ కన్నీళ్ళు వృధా కాలేదు. మీ సహనం, మౌనం, మీ నిజాయితీ అన్నీ దైవ దృష్టిలో ఉన్నాయి. ఇప్పుడు మీ జీవితంలోనే వెలుగు శాశ్వతంగా నిలవబోతుంది. ఇప్పుడు ఈ మంత్రాలను శాంతిగా, నమ్మకంతో జపించండి. పెద్దగా కష్టం లేదు. మనసుతో చెప్పినా సరిపోతుంది. ఓం దుం దుర్గాయ నమః. ఈ మంత్రం మీ చుట్టూ రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఓం అహం హ్రీం క్లీం చాముండాయ విచ్చే. ఈ మంత్రం మీలోని శక్తిని మేలుకొల్పి మీ దారిని స్పష్టంగా చేస్తుంది. ఈ మంత్రాలు జపించేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి: మీరు అడుగుతున్నది కాదు, స్వీకరిస్తున్నారు. ఎందుకు అంటే ఈ అనుగ్రహం మీకు రావాల్సిందే. దైవం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మీరు కేవలం నమ్మాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ లేదా జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కితే మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది. ఆ దేవుడి